శ్రోతలందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. నాన్న సుధన్, టైం అయిపోతోంది, ఇంక నిద్ర లేవరా, మళ్ళీ హడావిడి పడతావు, ఇంకా బెడ్ మీదే ఉన్న కొడుకుని లేవమంటోంది కమలమ్మ. సుధన్ లే, ఈరోజు 9 గంటలకే బ్యాంక్కి వెళ్లాలన్నావుగా, ఇప్పుడు లేస్తే గాని టైం సరిపోదు, గుర్తు చేస్తూ మళ్లీ లేపింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి గడియారం వంక చూశాడు. అప్పుడు టైం 7:10 అయ్యింది. త్వరగా బ్యాంక్కి వెళ్లాలనే విషయం గుర్తుకొచ్చి హడావిడిగా లేచి బాత్రూం వైపు పరుగులు తీశాడు. సుదర్శన్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కమలమ్మ ఎప్పుడూ 7 గంటలకే వంట సిద్ధం చేస్తుంది. ఈ మధ్యకాలంలో బ్యాంక్లో పని ఒత్తిడి ఎక్కువయ్యి అసలు టైమింగ్స్ మారిపోయి ఎప్పుడు పడితే అప్పుడు పోవటం, అలాగే రాత్రికి రావటం కూడా వాళ్ల చేతిలో లేదు. ముందు రోజు బాగా పొద్దుపోయే వరకు పని చేసినా కావలసిన పని పూర్తి కాలేదు. ఈరోజు రిపోర్టు హెడ్ ఆఫీస్కి వెళ్లిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు రిపోర్టు వెళ్లిపోవాలని బ్యాంక్ మేనేజర్ హుకుం జారీ చేశాడు. సుదర్శన్ పనులన్నీ పూర్తి చేసుకుని టైంకి చేరుకోగలిగాడు. కమలమ్మ, కమలాకర్రావు దంపతులకి 3 పిల్లలు. సుదర్శన్ ఒక్కడే కొడుకు, 2 కూతుళ్లు. మధ్యతరగతి కుటుంబం కావటం చేత సామాజిక బాధ్యతగా సుదర్శన్ చెల్లెళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసేశాడు. అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు. వయసు 45. బ్యాంకు పనికే అంకితమైపోవడం వల్ల పెళ్లి ధ్యాస రాలేదు. కమలమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, ఏరా, ఏదైనా మంచి సంబంధం, మనకు సరిపడే సంబంధం చూద్దాం, పెళ్లి చేసుకోరా, ఇలాగే ఎంతకాలం ఉంటావు అని దయనీయంగా అడుగుతూ, నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో చెప్తే ఆ అమ్మాయి తరపు వాళ్ళని కలిసి మాట్లాడతాం అని తరచూ సుదర్శన్ చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతూ ఉంటుంది. అయినా ససేమిరా అతను ఉలకడు పలకడు. చూద్దాంలేమ్మా, ఇప్పుడేం తొందర అని తన వైపు నుంచి తోసిపారేస్తూ ఉంటాడు. అదేంటి, వయసు 45 దాటింది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పిల్లల్ని కంటావు, ఎప్పుడు వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేస్తావు, ఒరే, నట్టింట్లో పిల్లలు తిరుగుతూ ఉంటే ఇంటికి ఎంత శోభ తెలుసురా, ఎంత మంగళకరం తెలుసా నీకు, ఒప్పించిపోయింది కమలమ్మ. ఇవన్నీ ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోతారు సుదర్శన్ నాన్న కమలాకర్రావు గారు. ఆయనకి ఇలా బతిమాలటం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా ఏమండి మీరైనా చెప్పరా అంటే, ఎవరి ఇష్టం వాళ్లదే, పిల్లలు పెద్దవాళ్లైపోయారు, వాళ్లకి విచక్షణ జ్ఞానం ఉంది, ఏది మంచో ఏది చెడో వాళ్లకు తెలుసు, ఇవన్నీ వాళ్ల ఇష్టాలకే వదిలేయాలి అని చల్లగా తప్పుకుంటారు. సుదర్శన్ అమ్మ మాట తలుచుకుని తనలో తానే మదన పడుతూ ఉంటాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పిల్లల్ని కంటావు, ఎప్పుడు వాళ్ళని పెంచి పెద్ద చేస్తావు. ఆ రోజు ఎలాగో 1 గంటలో పని పూర్తి చేసి రిపోర్ట్ మేనేజర్ చేత సంతకం చేయించి హెడ్ ఆఫీస్కి పంపేశాడు. అయినా మేనేజర్కి కృతజ్ఞతాభావం లేదు. అందుకే పనంటే విసుగు పుడుతుంది సుదర్శన్కి. ఇక రోజువారి పనిలో నిమగ్నమైపోయాడు సుదర్శన్. ఎక్స్క్యూజ్ మీ, సన్నగా మృదువుగా వీణ మీటినట్లు ఒక గొంతు వినిపించింది. తల ఎత్తి చూశాడు. ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి అడగటం పరిపాటి. దానికి అతను సమాధానం చెప్పి పంపేస్తూ ఉంటాడు. కాని ఎదురుగా ఒక అమ్మాయి చీర కొంగును మెడపై నుంచి నిండుగా కప్పుకుని నిర్మలంగా నిలబడి ఉంది. అతను ఒక్క క్షణం ఏవీ మాట్లాడలేకపోయాడు. ఆమె మళ్ళీ ఎక్స్క్యూజ్ మీ అని గట్టిగా అంది. అప్పుడు తేరుకుని, మే ఐ హెల్ప్ యూ అన్నాడు సుదర్శన్. నేను గంట క్రితం డ్రాఫ్ట్ కోసం అప్లై చేశాను, ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ బోర్డులోనేమో డ్రాఫ్ట్ 15 నిమిషాలకే ఇవ్వబడును అని రాసి ఉంది. మేనేజర్ని సంప్రదిస్తే ఆయన మిమ్మల్ని అడగమన్నారు అని ఫిర్యాదులాగా కాకుండా మందలింపుగా అడిగింది. మీరన్నది, బోర్డు మీద ఉన్నది రెండూ కరెక్టేనండి, కానీ డ్రాఫ్ట్ ప్రింట్ చేసే ప్రింటర్లో కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఫోన్ చేశాం, టెక్నీషియన్ వచ్చేస్తారు. ప్రింటర్ రెడీ అవ్వగానే మీకు డ్రాఫ్ట్ ఇచ్చేస్తాం. బై మీ పేరేంటి అడిగాడు సుదర్శన్. ఇప్పుడు అది అంత అవసరమా, నేను ఇక్కడే ఉంటానుగా, డ్రాఫ్ట్ వచ్చినప్పుడు నేనే వచ్చి చెప్తాను అంది. అది కాదండి, డ్రాఫ్ట్ ఇష్యూ ఆలస్యమైనందుకు ఇప్పటి వరకు ఎవ్వరూ మీలాగా వచ్చి అడగలేదు, మీరు తొందరలో ఉన్నారని అనిపిస్తోంది. డ్రాఫ్ట్ ప్రింట్ అయిన వెంటనే మీ పేరు గుర్తించి త్వరగా అందచేద్దామని అడిగాను అన్నాడు సుదర్శన్. అతని తర్కం కూడా సముచితం అనిపించింది. ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది, త్వరగా వెళ్ళాలి అని అనుకుంటూ, నా పేరు సుగుణ అండి అంది. వెరీ నైస్ అన్నాడు. ఆ అని చిరుకోపంతో చూసింది. ఏమీ లేదండి, మీరు పరిస్థితిని అర్థం చేసుకుని పేరు చెప్పినందుకు అలా అన్నాను. ఓకే,
నేను వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చుంటాను అని లేవబోయింది సుగుణ. అబ్బే అక్కర్లేదండి, ఇక్కడ నా ఎదురుగా కూర్చోండి, డ్రాఫ్ట్ అవ్వగానే ఇక్కడే ఇచ్చేస్తాను, మీకు సమయం కూడా ఆదా అవుతుంది అన్నాడు. ఆమె సమయం గురించి కాదు కాని ఆమెతో ఎక్కువసేపు మాట్లాడడానికి అలా అన్నాడు. ఎందుకో ఆమెను చూసినప్పటినుంచి సుదర్శన్ మనసు కకావికలమయ్యింది. మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఆమెకు పెళ్ళయిందో లేదో తెలుసుకోవాలి. మెడ చుట్టూ చీర కొంగు ఉండడంతో అది కనిపెట్టడం సాధ్యం కాలేదు. చీర లక్షణంగా కాలి వేళ్లు కూడా కనబడనంత నిండుగా కట్టుకుని ఉంది. కాలి మెట్టలు చూద్దామన్నా అది సాధ్యం కాలేదు. ఇంతలో ప్రింటర్ రిపేర్ అవ్వడంతో డ్రాఫ్ట్ ప్రింట్ చేయించి సంతకం చేయించి ఆవిడకు అందజేస్తూ, మీకు ఈ బ్రాంచ్లో ఏమైనా సమస్య ఉంటే తప్పక నన్ను కలవండి అన్నాడు. అలాగే థ్యాంక్స్ అని డ్రాఫ్ట్ అందుకుని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళగానే ఆ డ్రాఫ్ట్ తాలూకా అప్లికేషన్ తీసి చూశాడు. అందులో అడ్రస్ ఉంటుంది. ఆవిడ ఉంటున్నది ఈ ఏరియాలోనే. ఏదో పై చదువు కోసం ఆవిడ ఆ డ్రాఫ్ట్ తీసుకుంది. అడ్రస్ మనసులోనే పదిలంగా దాచుకున్నాడు సుదర్శన్. ఆ రోజు మనసు దారి తప్పటంతో 1-2 తప్పులు చేసి మేనేజర్ దగ్గర చివాట్లు తిన్నాడు. ఎప్పుడూ తప్పులు చేయని వాడు ఈ రోజు ఎందుకో తప్పులు చేసి చివాట్లు తిన్నాడు అని మిగతా స్టాఫ్ కూడా ఆశ్చర్యపోయారు. అది మొదలు అతనికి సుగుణ గురించి తెలుసుకునే తపన ఎక్కువయింది. ఒకరోజు అదృష్టవశాత్తు సుగుణ వాళ్ల అమ్మను వెంట పెట్టుకుని బ్యాంక్కి వచ్చింది. సుగుణ నాన్న చనిపోయి చాలా కాలమయ్యింది. ఆయన తాలూకు పెన్షన్ వాళ్ళమ్మ డ్రా చేస్తూ ఉంది. అందుకని ఆవిడ బ్యాంక్కి రావాల్సొచ్చింది. సుగుణ నేరుగా సుదర్శన్ దగ్గరకొచ్చి, అమ్మా, ఈయనేనే ఆ రోజు డ్రాఫ్ట్ విషయంలో సహాయం చేశారు అంది. ఈయన పేరు అని ఆగిపోయింది. ఆ రోజు కనుక్కోవడం మర్చిపోయింది. నా పేరు సుదర్శన్, ఏం కావాలో చెప్పండి అన్నాడు. ఏమీ లేదు నాయనా, నా పెన్షన్ డ్రా చేయాలి, నేను ఎక్కువసేపు కూర్చోలేను, త్వరగా ఇప్పిస్తే మంచిది అంది సుగుణ వాళ్ళమ్మ. అలాగేనండి, మీరు విత్డ్రా ఫారం ఇచ్చేశారా అని అడిగాడు. లేదండి, ఇంకా ఇవ్వలేదు, నేరుగా మీ దగ్గరకే వచ్చాం అంది సుగుణ. ఒక విత్డ్రా ఫారం తీసి వాళ్ళ అమ్మ చేత సంతకం చేయించి మిగతా వివరాలు కనుక్కొని ఫిల్ చేసి నిమిషాల్లో స్వయంగా డబ్బులు తీసుకొచ్చి అప్పచెప్పాడు. చాలా మంచిది నాయనా, మీరుండబట్టి పని త్వరగా అయ్యింది అని అంది సుగుణ వాళ్ళమ్మ. అదేంటండి, నేను చిన్నవాణ్ణి, నన్ను మీరు అని పిలవటం ఏంటి? నన్ను మీరు ఏకవచనంతో పిలవచ్చు అన్నాడు. అలాగే నాయనా, నీలాంటి వాళ్ళు చాలా అరుదు ఈ కాలంలో. వెళ్ళొస్తాం అబ్బాయి అని లేచి వెళ్ళిపోయారు. సుదర్శన్లో ఆ రోజు ఉత్సాహం రెట్టింపయింది. ఎంత పని వచ్చి పైబడ్డా ఇట్టే ముగించేస్తున్నాడు. ఒకరోజు, ఒక సెలవు రోజు సుదర్శన్, సుగుణలు పరస్పరం బజార్లో ఎదురుపడ్డారు. సుదర్శన్కి సుగుణతో మాట్లాడాలి అనే ఉత్సాహం ఉండడంతో ముందుగా తనే స్పందించాడు. హలో, ఎలా ఉన్నారు? అమ్మగారు బాగున్నారా అడిగాడు. బాగున్నానండి, అమ్మ కూడా బాగుంది జవాబిచ్చింది. ఏమిటి ఇలా ఇంత దూరం మళ్ళీ అడిగాడు సుదర్శన్. అమ్మకు మందులు కొందామని వచ్చాను అంది. కొన్నారా అడిగాడు. పనైపోయిందండి, ఇంటికే వెళ్తున్నాను అంటూ అడుగు ముందుకేసింది. అదేమిటి మీరొక్కరే వచ్చారు? మీ వెంట తోడు ఎవరూ రాలేదా అని ఇన్వెస్టిగేటివ్గా అడిగాడు. నాకెవరున్నారండి, నాకు మా అమ్మ, అమ్మకు నేను. అమ్మ ఇంత దూరం రాలేదు, మీకు తెలుసు కదా. అవునవును, అయితే మీకు పెళ్లి కాలేదా అని హోప్ఫుల్గా అడుగుతూ అసలు విషయానికి వచ్చాడు. లేదండి, అమ్మ తెలిసిన వాళ్ల ద్వారా సంబంధాలు చూసింది, నేనే వద్దన్నాను. నాకు పెళ్ళైతే మా అమ్మను ఎవరు చూసుకుంటారు? సంసార బంధంలో పడిపోతే నాకు సమయం దొరక్కపోవచ్చు. అందుకే నేను కూడా ఉద్యోగానికి పోవడం లేదు. అమ్మకు వచ్చే పెన్షన్తోనే సర్దుకుంటున్నాం. అయినా ఈ కాలంలో ఉద్యోగం ఉంటేనే పెళ్లి కావటం చాలా కష్టం. అటువంటిది ఈ పరిస్థితుల్లో నాకు పెళ్లి అన్నది చాలా కష్టం. సారీ, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాను అని బాధగా అంది సుగుణ. సుదర్శన్కి పెద్ద బరువు దింపినట్లయింది. మనసు దూది పింజలా తేలికయ్యింది. చచ్చా, అవేం మాటలండి, బాధలు పంచుకుంటేనే మనసు తేలికవుతుందని అంటారు. పర్వాలేదు చెప్పండి ఆసక్తిగా అడిగాడు. అదేమిటి, అన్నీ నేనే చెప్పమంటున్నారు, నన్నే చెప్పమంటున్నారు, మీ గురించి చెప్పరా నిలదీసింది. ఓ అవును కదూ, మా అమ్మా నాన్న 3 పిల్లలవండి. పెద్దవాణ్ణి నేను, 2 పెళ్లిళ్లు చేశాను. నాకింకా పెళ్లి కాలేదు. నేను కూడా మా అమ్మా నాన్నల గురించే పెళ్లి చేసుకోలేదు అన్నాడు. అమ్మా నాన్నల గురించి పెళ్లి మానేయటం ఏంటి? ఎదురు ప్రశ్న వేసింది సుగుణ. మా అమ్మా నాన్నలకు వయసయ్యింది. ఈ వయసులో వాళ్లకు సేవలు చేయాల్సిన బాధ్యత నా మీదుంది.
వచ్చే అమ్మాయి ఒకవేళ గయ్యాళైతే ఆగిపోయాడు. సుగుణ అది బజారు అని కూడా చూడకుండా బిగ్గరగా నవ్వింది. రాబోయే అమ్మాయి గురించి ముందుగానే బెంగ పెట్టుకుంటే ఎలాగండి? ధైర్యం చెప్పింది. ఏమోనండి, ఈ విషయంలో నేను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. అవును, జీవితం మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. ఏముందండి, పిండి కొద్దీ రొట్టె అని చాలా తేలిగ్గా చెప్పేసింది. అంటే ఆశ్చర్యంగా అడిగాడు. మనకున్న దాంట్లో పద్ధతిగా కాలం గడిపితే అంతకన్నా ప్రశాంతమైన జీవితం ఉండదండి. జీవితంలో ఆశయాలు ఉండొచ్చు, కానీ ఆశలు ఉండకూడదండి. నాకు జీవితం పైన ఖచ్చితమైన అభిప్రాయం ఉందండి అనింది. ఇంతలో వాళ్ళు విడిపోయే కూడలి వచ్చింది. మీరు ఎటువైపు వెళ్ళాలి అని అడిగాడు సుదర్శన్. కుడివైపు కండి. మీరు అని అడిగింది. నేను ఎడమవైపు. అయితే సెలవండి, మళ్ళీ కలుద్దాం అని తిరగబోయాడు. ఎలాగూ ఇంత దూరం నడిచొచ్చాం, ఇంకో 4 అడుగులు వేస్తే మా ఇల్లు వస్తుంది. రండి, మా ఇంట్లో కాఫీ తాగి వెళుతురుగాని అని ఆహ్వానించింది. మనసులో సంపూర్ణంగా వెళ్లాలని ఉన్నా మొహమాటం కొద్దీ వద్దులేండి, ఈసారి ఎప్పుడైనా వస్తాను అని 4 అడుగులు 7 అడుగులుగా మారితే ఎంత బాగుంటుంది అని మనసులోనే అనుకున్నాడు. అదేమిటండి, మాకు ఎంత సహాయం చేశారు మీరు, ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా అని నిష్ఠురంగా అంది. అదే తడవుగా సరే వెళ్దాం పదండి అన్నాడు. 2 నిమిషాల్లో ఇల్లు చేరుకున్నారు. మీ ఇల్లు చాలా దగ్గరేనండి, చాలా దూరం అనుకున్నాను అంటూ ఇంటికి తాళం వేసి ఉండటం గమనించాడు. ఏంటి, మీ అమ్మగారు ఇంట్లో లేరా అని అడిగాడు. ఎందుకు లేదు, ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఆవిడ్ని ఇంట్లోనే ఉంచేసి నేను తాళం వేసుకుని బయటికి వెళ్తాను. మరి ఎవరైనా వస్తే, తెలిసిన వాళ్ళొస్తే ఆవిడ దగ్గర ఇంకో సెట్ కీస్ ఉన్నాయి, కిటికీలో నుంచి ఇచ్చి తాళం తీసుకుని లోపలికి రమ్మంటుంది అని వివరిస్తూ తాళం తీసి లోపలికి వెళ్ళింది. సుదర్శన్ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తూ అంతా పరికించాడు. ఇల్లు బాగానే ఉంది. ఉన్న దాంట్లో చాలా శుభ్రంగా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి. స్థూలంగా ఒక మ్యూజియం చూస్తున్నట్టుగా ఉంది. సుగుణ వాళ్ళ అమ్మ ఒక మూల కూర్చొని ఏదో పుస్తకం చదువుతోంది. నమస్కారమండి, బావున్నారా? కుశల ప్రశ్నలు వేశాడు. రా నాయనా, కూర్చో, గుర్తుపట్టింది ఆవిడ. అమ్మా, నేను ఈయన్ని బజార్లో చూశాను, మాట్లాడుతూ మన ఇంటి దరిదాపుల్లోకి వచ్చాం, అందుకే మన ఇంటికి పిలిచాను అని వాళ్ళ అమ్మకు చెప్పింది. అదేమిటి, నేనేమన్నా సంజాయిషి అడిగానా? సరే, అబ్బాయి ఇప్పుడు మన అతిథి, వెళ్ళి కాఫీ పట్రా పురమాయించింది. అలాగే మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే కాఫీ తెస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది సుగుణ. మీ అమ్మాయి మీ కుటుంబ విషయాలన్నీ చెప్పిందండి. తనకు పెళ్లి కాలేదు అన్నప్పుడు చాలా బాధపడ్డాను అని అన్నాడు. అదే నాయనా, నా ప్రారంధం. నా గురించి ఆ అమ్మాయి త్యాగం చేసింది. దానికి పెళ్లి యోగం ఉందో లేదో ఆ దేవుడికే ఎరుక. బాధపడిందావిడ. కాఫీ తీసుకోండి, గుమగుమలాడుతూ పొగలు కక్కే చక్కటి ఫిల్టర్ కాఫీ అందించింది సుగుణ. కాఫీని ఆఖరు చొక్క వరకు ఆస్వాదించాడు సుదర్శన్. మరి నేను వెళ్ళొస్తానండి అంటూ, సుగుణ గారు, మీ అమ్మగారిని తీసుకుని మా ఇంటికి రండి అని తన అడ్రస్ అందజేశాడు. అలాగేనండి, వీరు చూసుకుని ప్రయత్నిస్తాను అంది సుగుణ. సుదర్శన్ వెళ్ళిపోయాడు. పని ఒత్తిడిలో ఒళ్ళు తెలియక నిద్రపోయే సుదర్శన్కి గత కొద్ది రోజులుగా నిద్ర పట్టడం లేదు. మనసు నిండా సుగుణ ఆలోచనలే. సుగుణకు పెళ్లి కాలేదని తెలిసినప్పటి నుండి మనసు ఇంకా రెస్ట్లెస్గా ఉంది. ఈ వయసులో పెళ్లి గురించిన ఆలోచన ఏమిటి? ఇటీవల ఒక వారపత్రికలో ఒక ప్రముఖ సినీ నటి అన్నట్టు, ఇంగ్లాండ్లో 50 ఏళ్ల వరకు, అమెరికాలో 60 ఏళ్ల వరకు యుక్త వయస్సేనంట. ఇండియాలో అసలు జీవితం మొదలయ్యేదే 40 ఏళ్ల తర్వాతేనట. ఆమె అభిప్రాయం ఏమైనా సుదర్శన్ పెళ్లి చేసుకోవడానికే నిర్ణయించుకున్నాడు. ఇదంతా కమలమ్మ గారు గమనిస్తూనే ఉన్నారు. నాన్నా సుధన్, పని ఒత్తిడి ఎక్కువ ఉంటే బ్యాంక్కి సెలవు పెట్టి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోరాదు అని ఓదార్పుగా అంది. అది కాదమ్మా, మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి చెప్పు అంది కమలమ్మ. నేను కొంతకాలం క్రితం ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి పేరు సుగుణ. పేరుకు తగ్గట్టుగా ఉంటుంది. వాళ్ళ అమ్మతో ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. నాన్న లేరు. ఆ అమ్మాయికి కూడా పెళ్లి కాలేదు. వాళ్ళ అమ్మ తప్ప బాధ్యతలు ఏమీ లేవు. కాని వాళ్ళ అమ్మ ఒంటరైపోతుందని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేదట అని సుగుణ గురించి క్లుప్తంగా ముగించాడు. కమలమ్మకు సంతోషం అనిపించింది. కనీసం ఇప్పుడైనా పెళ్లి వైపు మనసు మళ్ళింది అనుకుంది. అమ్మా, మీకు ఒకరోజు టైం ఇస్తున్నాను. మీరు ఆలోచించుకుని ఏ విషయం నాకు చెప్పండి. ఎందుకంటే పెళ్లైన తర్వాత సుగుణ వాళ్ళమ్మ మనతోనే ఉండవలసి వస్తుంది. మీ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవడం నాకిష్టం లేదు.
సుగుణకు కూడా ఇంకా ఈ విషయం తెలియదు అన్నాడు. మరుసటి రోజు యథావిధిగా బ్యాంక్కి వెళ్లి రాత్రి 9 గంటలకు వచ్చాడు. అప్పటికే పడుకునే అమ్మా నాన్నలు అన్ని లైట్లు వేసుకుని తలుపులన్నీ తెరుచుకుని కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా అని అడిగాడు సుదర్శన్. మనం ఆ అమ్మాయి ఇంటికి ఎప్పుడు వెళదాం, సంబంధం మాట్లాడడానికి అని అడిగింది కమలమ్మ. సుదర్శన్ ఆశ్చర్యపోయాడు. అన్నీ ఆలోచించుకునే నిర్ణయానికొచ్చారా అని అడుగుతూ, అయినా అమ్మాయి వాళ్ళు కదమ్మా సంబంధం మాట్లాడడానికి రావాలి అని ప్రశ్నించాడు. చూడు సుధన్, మాకు ఆ పట్టింపులు లేవు. మీ పెళ్లైన తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా మనతో పాటే ఉంటారు. ఇందులో తప్పే ఉంది? ఇంట్లో మగదిక్కు లేకపోతే మనం ఆ మాత్రం సహాయం చేయలేమా? అయినా నువ్వు ఏరి కోరి చూసిన అమ్మాయి కాబట్టి మాకు ఆ మాత్రం నమ్మకం ఉందిరా. మీ చెల్లెళ్లకు సంబంధాలు చూసేటప్పుడు నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నావు, అది మేం మర్చిపోగలమా? సుదీర్ఘంగా వివరణ ఇచ్చింది కమలమ్మ. అయితే శుభశ్య శీఘ్రం మనం వస్తున్నట్లు వాళ్లకు చెప్తాను అన్నాడు సుదర్శన్. ఆగరా, తొందరపడద్దు. మీ నాన్న మంచి రోజు చూసి చెప్తారు, ఆ తర్వాత చెప్దూగాని అంది కమలమ్మ. మరుసటి రోజు కమలాకర్రావు గారు ఒక మంచి రోజు చూసి సుదర్శన్కి చెప్పారు. 1 వారం గడువు ఉండడంతో సుగుణ బ్యాంకు పని మీద వస్తే చెప్తామని అనుకున్నాడు. 2 రోజుల తర్వాత సుగుణ బ్యాంక్ వచ్చింది. తన దగ్గరికి వస్తుందనుకున్న సుగుణ నేరుగా కౌంటర్ దగ్గరకు వెళ్లిపోయింది. ఇక తనే పనిని మధ్యలో ఆపి లేచి సుగుణ వైపు వెళ్ళాడు. హలో సుగుణ గారు విష్ చేశాడు. హలో, ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేరుగా ఇక్కడికే వచ్చేశాను అని క్షమాపణగా అంది. పర్వాలేదులేండి, ఏ పాటి సాయం నేను చేయలేనా? అయినా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి అన్నాడు. అయితే రోజు బాధపడుతున్నారా అని కిసుక్కున నవ్వింది. సుగుణ నవ్వినప్పుడల్లా సుదర్శన్ మాటలు ఆగిపోతున్నాయి. చెప్పండి, ఎందుకు ఈరోజు సంతోషంగా ఉన్నారు అని అడిగింది. నేను వచ్చే శుక్రవారం సాయంత్రం 6 గంటలకి మా అమ్మా నాన్నలతో మీ ఇంటికి వస్తున్నాను అని హ్యాపీ మూడ్లో చెప్పాడు సుదర్శన్. అదేమిటి ఇంత సడన్ గా మీ అమ్మా నాన్నలతో మా ఇంటికి? మాటలు తడబడుతూ అడిగింది సుగుణ. ఏమీ లేదు, మంచి వాళ్లంటే మా అమ్మా నాన్నలకు చాలా ఇష్టం. నేను మీ గురించి, మీ మంచితనం గురించి చెప్పాను. అయితే మిమ్మల్ని తప్పక చూడాలి అన్నారు. అందుకే అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సుదర్శన్. ఏమోనండి, నాకు చాలా భయంగా ఉంది. మీరు రాకూడదని కాదు. సరే, ఇంకా టైం ఉంది కాబట్టి మనసు కుదుటపరుచుకుంటాను అంది సుగుణ. ఆ రోజు రానే వచ్చింది. సుదర్శన్ మేనేజర్ దగ్గర అతి కష్టం మీద పర్మిషన్ తీసుకుని త్వరగా బయలుదేరి వెళ్లిపోయాడు. సరిగ్గా 6 గంటలకి సుదర్శన్ అమ్మా నాన్నల్ని వెంట పెట్టుకుని సుగుణ ఇంటికి వెళ్లాడు. ఆమె చక్కటి స్కై బ్లూ చీరకట్టులో ఎప్పటిలాగే నిండుగా కప్పుకుని వాళ్లను సాదరంగా ఆహ్వానించింది. పరస్పర పరిచయాల తర్వాత అసలు విషయానికొచ్చారు సుదర్శన్ తల్లిదండ్రులు. మొదట సంతోషించినా సుగుణ వాళ్ళమ్మ కొంచెం ఆలోచించింది. ఇది అమ్మాయి పెళ్లి వ్యవహారం. మీ అబ్బాయి ఏమో బ్యాంక్ ఆఫీసర్, మా అమ్మాయి కొంతవరకు చదువుకుంది, కానీ నా కోసం ఉద్యోగం చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో నాకు కొంత సమయం కావాలి అని అడిగింది. ఇవే మీ సమస్యలైతే మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. అయినా మీరు కొంత సమయం అడిగారు కాబట్టి మీరు ఆలోచించుకుని చెప్పండి అన్నారు సుదర్శన్ అమ్మా నాన్నలు. సుదర్శన్ గారు, మీరొక్కసారి ఇటొస్తారా అని పిలిచింది బయటికి వెళుతూ సుగుణ. చెప్పండి అని వెనకే వెళ్లాడు సుదర్శన్. ఏమిటండి మీరు, ఊరికే చూడ్డానికొస్తామని చెప్పి పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంత హఠాస్తే నేను గాని మా అమ్మ గాని ఏం చెప్తాను చెప్పండి అని నిలదీసింది. ముందుగా చెప్తే మీరు ఏమనుకుంటారో, మీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా. ఈ విషయం ముందే ప్రస్తావిస్తే మీరు నన్ను ఒక దుర్మార్గుడిగా, ఒక కుసంస్కారిగా ఊహించుకుంటే, అందుకని పెద్దవాళ్లతో వస్తే అన్నీ సర్దుకుంటాయి అన్నాడు సుదర్శన్. మీరు నాకు నచ్చారు సుగుణ గారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయం మీదే మన పెళ్లి ఆధారపడి ఉంటుంది. మా అమ్మా నాన్నలకు అన్ని విషయాలు చెప్పాను. పోతే కట్న కానుకలు నో, పెళ్లి దుబారా నో, రిజిస్టర్ మ్యారేజ్ ఎస్, మీ అమ్మ మనతో ఉండడానికి ఎస్ అని ముగించాడు. సుగుణ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే, మీ ఇష్టం అంది. మీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా. ఇంత దూరం వచ్చాక ఇంకా మీరు అంటారెందుకు, నువ్వు అనలేరా అని భార్య స్థానాన్ని సూచించింది. వెరీ నైస్ సుగుణ, అయితే రేపే మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. ఆ రోజు మాటలు ముగిశాయి. మరుసటి రోజు సుగుణ బ్యాంక్ వచ్చి
వాళ్ళ అమ్మగారు పెళ్లికి సమ్మతించారని చెప్పింది. సుదర్శన్కి ఎగిరి గంతేయాలి అనిపించింది. సుగుణకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. పెద్దలు నిర్ణయించిన రోజు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సుగుణ వాళ్ళ అమ్మని, అత్తామామలను, భర్తను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటోంది. ఒకరోజు సుదర్శన్ బెడ్ పైన వెల్లకిలా పడుకుని 2 చేతులు తల కింద పెట్టుకుని రూఫ్ వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. సుగుణ తన జీవితానికి సరైన భాగస్వామి దొరికినందుకు సంతోషిస్తూ సుదర్శన్ గుండెలపై తలవాల్చి పడుకుని, ఏమిటండి ఆలోచిస్తున్నారు అని అడిగింది. పెళ్లి వద్దని నేను, పెళ్లికి అవకాశమే లేదని నువ్వు, అలాగే ఉండి ఉంటే జీవితంలో ఎంతో కోల్పోయి ఉండేవాళ్ళం. ఈ సందర్భంలో నాకు శ్రీశ్రీ గారి పాట గుర్తుకొస్తోంది అన్నాడు. ఏమిటది అడిగింది సుగుణ. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండినా అదే భాగ్యము, అదే స్వర్గము అంది సుగుణ. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.